హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఇది ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ విధంగా కావాలని అడిగారండి. అడిగిన దాని విధంగానే సేమ్ అలాగే చేసి చూపించాను. ఈ టైప్లో చేస్తే మాత్రం టేస్ట్ సూపర్ అండి. వేడివేడిగా ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, బోండాలోకి కానీ, ఇలా ఏ టిఫిన్ చేసుకున్నా అందులోకి మాత్రం ద బెస్ట్ చట్నీ అండి. ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. ఇంకా దగ్గు, జలుబు అలాంటి ఏది ఉన్నా కూడా ఈ రెసిపీ అయితే సూపర్ అండి. అందుకు ఓకేనా. దాని గురించి వెల్లుల్లిపాయలు ఒక 4 గడ్డలు తీసుకునేసి పొట్టు వలిసి రోట్లో వేసి, ఆ తర్వాత జీలకర్ర అండి అదొక్క టేబుల్ స్పూను అందులో వేసేసుకోవాలా. వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కచ్చపచ్చగా దంచేసుకోవాలా. కచ్చపచ్చగా దంచిన తర్వాత ఇది కొంచెం జిగట వచ్చే విధంగా మనం బాగా రుబ్బుకోవాలండి. ఇది మనం ఎంత బాగా రుబ్బుతామో ఇందులో వెల్లుల్లోంచి నీరు కొంచెం జిగట్ టైప్లో భలేగా ఉంటుందండి. ఆ టైప్లో దీన్ని రుబ్బుకోవాలండి. ఓకేనా. ఈ టైప్లో దీన్ని రుబ్బి ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి. కానీ ఇది మాత్రం ఈ రెసిపీని ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. చాలా వరకు ఇప్పుడు ఈ తొలకర చినుకుల్లో ఈ టైప్ చట్నీ చాలా అవసరం అండి. ఓకేనా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసుకుందాం ఒక 2 గంటలు. ఆ తర్వాత ఇప్పుడు మనం రోట్లో దంచిన ఈ వెల్లుల్లిపాయని తీసి ఆయిల్లో వేసేసి కొంచెం దీన్ని సన్న మంట మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలండి. అంటే ఈ వెల్లుల్లి ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోయి గుమగుమలాడాలండి. ఆ తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసేసుకునేసి ఆ కారాన్ని కూడా ఇలా కొంచెం బాగా కలిపేసుకోవాలండి. ఈ కారం ఏంటంటే ఉండలు లేకుండా బాగా దీంట్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత రుచి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని కాస్త అలా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా వేగనిచ్చుకోవాలండి. అది సన్న మంట మీద. ఓకేనా. ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం ఆయిల్ తేలే విధంగా ఈ టైపు వేగనిచ్చి ఇప్పుడు ఒక గంటి పెరుగు వేసుకుందామండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు. ఓకేనా. మనం ఏదైనా సరే అన్నం ఇట్లా కూర వేసుకునే గంట ఉంటుంది కదండి, ఆ గంటతో ఒక గరిటెగానే వేసామంటే చాలండి. ఇప్పుడు దీన్ని బాగా స్వీట్గా కలిపేసి ఈ టైపులో నెయ్యి టైప్లో మారాలండి ఆ పెరుగు అన్నది. ఆ విధంగా దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. కలిపి ఈ టైప్లో తుక అంటూ దీన్ని బాగా ఉడికితే అప్పుడు ఈ స్మెల్ వస్తుందండి. గుమ్మలాడిపోద్దండి. ఆ టైపు రావాలా. ఆ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని ఇరిసి మీదకించి వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని కాస్త కలిపేసుకొని ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసి సాల్టు, ఈ కారము ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంటే కారపోసం రాకూడదు, ఈ సాల్ట్ కూడా ఎక్కువ తక్కువ అన్నది లేకుండా కరెక్ట్గా ఉండాలండి. ఆ టైపు దీన్ని రెడీ చేసుకోవాలా. ఆ టైప్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టిఫిన్స్లోకి టేస్ట్ మాత్రం నెంబర్ 1గా ఉంటుందండి. మేమైతే ఇంట్లో ప్రతిరోజు కూడా ఒకటే రకం ఐటెం కాకుండా ఇలా రకరకాలుగా చట్నీస్ చేసుకొని ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ ఇలా వెరైటీస్తో చేసుకొని తింటూ ఉంటామండి. అందుకనే ఆ వెరైటీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసి పంచుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ టైప్లో చేయండి.